మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. విష్ణు తిథి అంటారు. విష్ణువుకి ఏకాదశి అంటే చాలా ప్రీతిపాత్రమైన రోజు, ఆయనకి ఇష్టం. అయితే మనకి నెలకు 2 వస్తాయి కదా, సంవత్సరానికి 24 సాధారణంగా. అక్కడి నుంచి ఎప్పుడైనా అధిక మాసాలు అవి వస్తే ఒక 2 పెరుగుతాయి. అధికాషాఢాలు, అధిక శ్రావణాలు, అధిక జ్యేష్ఠాలు అలా కనపడుతుంటాయి అప్పుడప్పుడు. అప్పుడు ఇంకో 2 పెరుగుతాయి అనుకోండి. ప్రతి ఏకాదశికి ఇంచుమించుగా ఒక పేరుంది ప్రతి మాసంలోనూ ప్రత్యేకంగా. ఇప్పుడు రేపు రాబోతున్నటువంటి పుష్యమాసంలో అంటే ధనుర్మాసంలో రాబోయే ఏకాదశిని మనం వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని చెప్తాం. ముక్కోటే అదే పేరు చెప్తూ ఉంటాం. అయితే ఏకాదశి నాడు సాధారణంగా ఉపవాసం ఉండాలని, జాగరణ చేయాలని చెప్తారు పెద్దవాళ్ళు. దీనికి పూర్వ కథ సాధారణ సింపుల్ కథే, పెద్ద విచిత్రమైన విశేషమైన కథ ఏం కాదు. ప్రతి ఏకాదశి నాడు ఈ కథ తలుచుకుంటూ ఉంటాం. విష్ణుమూర్తి ముర అనే ఒక రాక్షసుడితోటి యుద్ధం చేశారు. అండ్ మన మురారి పేరు వింటుంటాం చూడండి. ఈ మురారి అంటే ముర అనే అసురుని యొక్క శత్రువు విష్ణువు అనమాట. ఈ ముర ఏం చేశాడట, ఈ యుద్ధం జరుగుతుండగా ఈయన అతన్ని జయించే మార్గాన్ని నిర్దేశిస్తూ ఆలోచించుతూ ఒక గుహలోకి ప్రవేశించారు. ప్రవేశిస్తే ఆయన ఒక క్షణం అక్కడ నిద్రించారు. ఒక్క క్షణం ఈ ముర లోపలికి వచ్చి ఆయన్ని మీద పడబోయాడు. నిద్రిస్తున్న వాళ్ళ మీద పడకూడదు మామూలుగా యుద్ధానికి, యుద్ధ లక్షణం, యుద్ధ పద్ధతి. కానీ రాక్షసులకి యుద్ధ నియమాలు ఏమి ఉండవు. మీదకి వచ్చేసారు కదా, వీరు విష్ణువులోంచి నిద్రిస్తున్న అంటే ఎంత కన్ను మూసారు అంతే, ఆయనలోంచి ఒక శక్తి బయటకు వచ్చి ఈ మురని సంహరించింది. విష్ణువే, ఆయన శక్తే ఒక రూపంలో వచ్చింది. ఆ వచ్చిన రూపానికి ఏకాదశి అని పేరిటారు. విష్ణు శక్తి ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఆ విష్ణువు యొక్క శక్తి ఈ ఏకాదశిలో నిబిడీకృతమై ఉంటుందని చెప్తారు. మామూలుగా అన్ని పర్వదినాల్లో కూడా తెల్లవారి పొద్దున్నే లేవటం అనేది ఒక నియమం. మిగిలిన రోజుల్లో లేవలేకపోతాం అనుకో. పర్వదినాలు అంటే తిథులు, ఏకాదశి, పౌర్ణమి, తర్వాత ఏమో మన దేవీ దేవతల జన్మదినాలు జరుపుకున్న కృష్ణాష్టమి, శ్రీరామనవమి, గణేశ చతుర్థి, తర్వాత ఏమో ఈ పంచమి, స్కంద పంచమి, ఇలా రకరకాల పేర్లతోటి మనం భగవంతుడి దేవీ దేవతల యొక్క జన్మదినాలుగా చెప్పుకుంటాం. ఆ రోజుల్లోనూ ఏకాదశి తిథుల్లో కూడా సూర్యోదయాత్ పూర్వమే నిద్ర లేవాలట. కనీసం అప్పుడే, సూర్యుడి కంటే ముందు, ఉదయానికంటే ముందు లేచి స్నానం చేయటం. ఏకాదశి తిథుల్లో తీర్థ స్నానం విశేషంగా చెప్తారు. అయితే తీర్థ స్నానం ఎక్కడున్నాయి తీర్థాలు? మన ఊళ్ళలో చెరువులు లేవు, దొరువులు లేవు. ఇప్పుడు నదీ స్నానం చాలా విశేషం, సముద్ర స్నానము అత్యంత విశేషమే. సముద్రానికి వెళ్ళలేము, నదులు మనకు దగ్గరలో లేవు, చెరువులు, పాండ్స్, సరస్సులు అవి లేవు. ఏవి లేకపోతే ఇక బోర్లు, నుయ్యి, దాని తర్వాత నుయ్యి లేదు, బోరు లేదు, ఓవర్ హెడ్ ట్యాంకే. అదైనా పర్వాలేదు, సూర్యోదయాత్ పూర్వం స్నానం చేయటం, విధిగా ఉపవాసం చేయటం. ఏకాదశికి, వైకుంఠ ఏకాదశి నాడు కూడా ఉపవాసమే నియమం. వైకుంఠ ఏకాదశి గురించి చెప్తూ ముందు ఏకాదశి గురించి చెప్పుకుంటున్నాం. అయితే ఏకాదశి నాడు దశమి నాటి రాత్రి కూడా భోజనం చేయకూడదు. దశమి నాటి రాత్రి కూడా అన్నం తినకూడదు. ఏదైనా స్వల్పంగా ఫలహారం తినచ్చు. ఏకాదశి నాడు భోజనం చేయకుండా ఉండాలి. ఆ రోజు రాత్రి జాగరణ చేయటం నియమం. జాగరణ చేయటం అంటే రాత్రంతా మెలకుగా ఉండటం, నిద్రపోకుండా ఉండటం. మర్నాడు పొద్దున 12 గడియలు దాటిపోకముందే పాలన చేయటం. ద్వాదశి వస్తుంది, ద్వాదశి 12 లోపల 11 లోపల ఉందనుకో, ఆ లోపలే ఏదైనా ఒక వస్తువు భోజనం చేసేసేయటం, ఎవరికైనా భోజనం పెట్టడం. మిగిలిన అన్ని ఏకాదశుల్లోనూ ఏకాంతంగా మనం ఒక్కళ్ళమే ద్వాదశి పాలన చేయొచ్చు. అయితే వైకుంఠ ఏకాదశి నాడు మాత్రం అతిథికి భోజనం పెట్టి పాలన చేయటం విశేషమైన విధానంగా చెప్తారు. దానం చేయటం, దానం, బంగారం దానం చేయొచ్చు, వెండి దానం చేయొచ్చు, భూదానం చేయొచ్చు, గోదానం చేయొచ్చు. ఏ దానమైనా అఖండమైన ఫలితాన్ని ఇస్తుంది. మన వల్ల కాదయ్యా అవన్నీ, అవి ఏమీ చేయలేం. లేకపోతే మనం ఇది ఇస్తాం, స్వయం పాకమైనా ఇవ్వచ్చు. ఇదివరకటి రోజుల్లో సొంతంగా వండుకునేవారు. ఇప్పుడంటే ఏముంది, మనం ఏదో లెక్క పెట్టిస్తాము, అది ఉన్న సామాన్లలో పడేసుకుంటారు. కానీ ఇవ్వచ్చు. వస్త్రదానం చేయొచ్చు. వస్త్రదానం అంటే ఏదో ఒక చిన్నది వస్తువు కాకుండా ఉపయోగపడే వస్త్రాన్ని దానంగా ఇవ్వాలి. ఈ దానం చేయటం అన్ని ఏకాదశుల్లో కూడా ఇవన్నీ నియమాలు పాటించవచ్చు. సంవత్సరం అంతా మనం 23 ఏకాదశులు చేయలేకపోయినా ఒక్క వైకుంఠ ఏకాదశి నాడైనా వీటిలలో ఏ ఒకటైనా చేస్తే చాలా అఖండమైన ఫలితాన్ని ఇస్తుంది. మామూలుగా
విష్ణుమూర్తి అట ఇప్పుడు ఉత్తర ద్వారం నుంచి దర్శనం ఇస్తారని చెప్తారు. ఈ ఉత్తర ద్వార దర్శనం మామూలుగా ఉత్తరం వైపు ద్వారాలు ఉండకూడదు, ఇళ్లకు ఉండవు. ఉత్తరం వైపు తలుపు అంత శుభకరంగా క్షేమకరంగా అని అనిపించదు. దేవాలయాల్లో కూడా ఉత్తర ద్వారాలు తెరిచుండవు సంవత్సరం అంతా. కేవలం ఈ ఒక్క రోజే వైకుంఠం ద్వారం తెరిచినంత అత్యద్భుతంగా ప్రతి దేవాలయ ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయి. ఉత్తర ద్వారం నుంచి స్వామిని గనక దర్శిస్తే వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ ఉండదని చెప్తారు. అసలు ఏకాదశి తిథే విష్ణు తిథి అని చెప్పుకున్నాం కదా, ఏకాదశి అన్నవాడికి నరక బాధలు ఉండవని చెప్తారు పెద్దవాళ్ళు. యమభటులు రారు వీళ్ళ కోసం. ఓహో, ఇప్పుడు ఇవాళ మన కోసం రారు, రేపు ఏనాడైనా రావాలి కదా. ఈ మొత్తం ప్రజలంతా యముడు భట్టలే తీసుకెళ్తారు అందరి ప్రజల్ని. ఈ ఏకాదశి నియమం ఉన్నవాడు, ఈ కథలు విన్నవాడు, ఏకాదశిని గురించి తెలుసుకున్నవాడు, వీళ్ళకి యమబాధలు ఉండవు. ఈ యముడి దగ్గరికి వెళ్ళరు, డైరెక్ట్ గా వీళ్ళు వైకుంఠానికో కైలాసానికో వెళ్ళిపోతారు, భగవంతుణ్ణి చేరతారని చెప్పుకుంటారు. అయితే ఏకాదశి పేరు అందరూ చెప్తారు కదండి, అంటే వాళ్ళు టైం అయ్యేదాకా ఉంటారు అక్కడ. నువ్వు ఎంతసేపు చెప్తే అంతసేపు. నువ్వు పేరెత్తితేనే ఇంకా యమభట్టలు మన దగ్గరికి రారు. పద్మ పురాణము ఆ పురాణాల్లో ఇలాంటివి చెప్పబడి ఉన్నాయి కథలు. మామూలుగా మనం చెప్పుకుంటాం కార్తీక మాసంలోనూ అప్పుడు అభిషేకం చేస్తే వెంటనే వీళ్ళ పాపాలన్నీ పోతాయి, వీళ్ళ కోసం కైలాసం నుంచి విమానాలు వచ్చేస్తాయి. కథలే, నిజమే ఆ మాట ఎంతో కొంత. అయితే ఏంటంటే అది భక్తితోటి చేసినా తెలియక చేసినా కూడా ఫలితం లభిస్తుంది అని చెప్తారు. ఏకాదశికి భక్తి తత్పరతతోటి చేయటం ఒక నియమం. పైగా ఇప్పుడు అభోజనంగా ఉండటం అంటే దాని మీద కూడా చెప్దాం. ఈ ముర అనే రాక్షసుడట బియ్యంలో దాక్కున్నట్ట ఈ తిథి నాడు. అందుకని అన్నం తినకుండా ఉండటం అనేది ఒక నియమంగా ఒక కథగా చెప్తారు. అన్నం తినకూడదు. అందుకని ఏకాదశి తిథుల్లో అన్నం తిన్నవాడికి అనారోగ్యం వస్తుంది, అందులో దానికి రాక్షసుడి చేరిక ఉంటుంది కాబట్టి అందుకు ఏకాదశి నాడు భోజనం చేయొద్దని ఒక కథ చెప్తారు. ఇక ఒక కన్నడ బ్రాహ్మణ్ ఒక ఆవిడ నాకు ఈ మాట చెప్పారనమాట, ముర బియ్యంలో దాక్కున్నాడు అందుకని తినకూడదు అని. అయితే ఇప్పుడు మన వైపు పెద్దవాళ్ళు ఎట్లా చెప్తారంటే, ఈ అభోజనంగా ఉండటం అంటే ఆరోగ్య పరిస్థితిని అనుసరించి అభోజనం. మామూలు రోజుండి పీకల దాకా శుభ్రంగా తినేసామనుకో, మనం తినేసిన వాడు ఎట్లా మెలకుగా ఉంటాడు? కడుపు నిండుగా ఉన్న వాళ్ళకి నిద్ర వస్తుంది. అవును, మనకు ఏకాదశికి ఏమిటి నియమం? జాగరణ నియమం. పైగా ఉపవాసం అంటారు. ఉపవాసం అంటే ఏమిటి అర్థం? దగ్గరగా ఉండటం అని. దేనికి దగ్గరగా ఉండటం అంటే సంస్కృతంలో అసలు దాని పేరే అది ఉపసమీపే అని ఒక ధాతు ఉంది. ఉప అంటే దగ్గర అని అర్థం, సమీపంలో వసించడం భగవంతుడికి. భగవంతుడి సమీపంలో మనం వసించాలంటే జాగరూకతతోటి ఉండాలి. అంటే మన బుద్ధికి తాలూకు ప్రచోదనం, దానికి మెలకు ఉండాలి బుద్ధికి. ఆహారం తీసుకున్న వాడికి మెలకువ ఉండదు. అందుకని నీకు ఆరోగ్యానికి ఇబ్బంది లేనంతగా కొద్దిపాటి ఆహారం తీసుకొని కటిక ఉపవాసం చేయమని చెప్పరు ఎవ్వరు కూడా. ఈ ఏకాదశిలో నిర్జల ఏకాదశి అని ఒక ఏకాదశి ఉంది, జలం కూడా తీసుకోకూడదు అని ఒకటి ఉంది. ఇప్పుడు ఈ వైకుంఠ ఏకాదశికి తేలికపాటి ఆహారం తీసుకోండి. బియ్యానికి సంబంధించింది అన్నంది కాకుండా తులసి తీర్థంతో ఉండేవాళ్ళు, తేనె నీళ్ళతో ఉండేవాళ్ళు, పళ్ళు, తేలికపాటి ఆహారం, ద్రవాహారమైనా ఘనాహారమైనా కొన్ని గంటల పాటు నువ్వు ఉండగలిగేటట్టుగా ఇబ్బంది లేకుండా. అక్కడి నుంచి రాత్రికి మనం మెలకుగా ఉండాలి, జాగరణ చేయాలి. రాత్రి జాగరణ అంటే ఊళ్ళలో మా చిన్నప్పటి సంగతి చెప్తున్నాను, ఒక టికెట్ మీద 2 సినిమాలు 3 సినిమాలు ఉండేవి. అవి ఎప్పుడెప్పుడు దీనికి శివరాత్రికి జాగారం చేయాలి కదా, శివరాత్రి జాగారం, వైకుంఠ ఏకాదశికి జాగారం అని సినిమా చూస్తూ ఉండటమే. రోడ్ల మీద కూడా ఈ తెరలు కట్టి సినిమాలు వేస్తూ ఉండేవాళ్ళు. సినిమాతోటి కనుక నువ్వు జాగారం చేస్తే పెద్దగా ఉపయోగం ఏమీ లేదు. అలా భక్తిపూర్వక సినిమాలు చూస్తే పర్వాలేదు. ఏమో అది కొత్తలో కొంత నయం. అందులో కూడా రకరకాల డ్యాన్సులు పాటలు ఉంటాయి కదా, జోకులు చాలా ఉంటాయి. అలా కాకుండా ఒక భజన, ఓ 10 మంది కలిసి ఒక చోట హరినామస్మరణో శివనామస్మరణో చేయటం, లేదా ఎవరైనా పెద్దవాళ్ళ తాలూకు ప్రవచనాలు వింటాం, అట్లాంటి జాగారం కనుక చేస్తే తొలికోడు కూసేదాకా. తర్వాత ఇందులో ఇంకొక నియమం ఏంటంటే ద్వాదశి నాడు నిద్రపోకూడదు. మనం ఏం చేసాం, దశమి నాటి రాత్రి భోజనం చేయలేదు, ఏకాదశి నాడు మొత్తం ఆహారం నిరాహారం అంటే స్వల్పాహారంతో ఉన్నాము, రాత్రి జాగారం చేసాము, ద్వాదశి నాడు పొద్దున అన్నం తిని కాస్త, ద్వాదశి నాడు అంటే పొద్దున పూజ చేసుకుని పాయసం పప్పు పులుసు వండుకుంటారు. అతిథులకు పెట్టాలన్నా 4 పదార్థాలు వండి పెట్టాలి కదా. అప్పుడు మనం కూడా భోజిస్తే ఇక మధ్యాహ్నం నిద్ర ఊపేస్తూ ఉంటుంది కదా. ఆ నిద్రని జయించటమే మీ తాలూకు జితేంద్రియత్వం బయటపడుతుంది. ఆ నిద్రని జయించాలి. ద్వాదశి నాటి రాత్రి కూడా భోజనం చేయకూడదు.
దశమి నాటి రాత్రి, ద్వాదశి నాటి రాత్రి ఫలహారమే, ఏకాదశి మొత్తం ఉపవాసం. అయితే ఈ ఉత్తర ద్వారం నుంచి స్వామివారు వైకుంఠపు ఉత్తర ద్వారం నుంచి దర్శనం ఇచ్చినప్పుడు 3 కోట్ల దేవతలు వచ్చారట అక్కడికి ఆయన దర్శించడానికి. తొలిసారిగా మొట్టమొదటిసారి ఆయన అట్లా దర్శనం ఇచ్చినప్పుడు, ఎప్పుడైతే ఈయన ఇట్లా దర్శనం ఇచ్చారో వీళ్ళంతా పువ్వులు వెదజల్లారట ఆయన మీద. ఆయన చాలా సంతోషించి ఈ 3 కోట్ల దేవతల పేరు కూడా కలిసి వచ్చేలాగా ఈ ఏకాదశికి త్రికోటి ఏకాదశి అని పేరు పెట్టారు. త్రికోటి ఏకాదశి. త్రికోటిని మనం ఏం చేస్తాం, పేర్లు మార్చుకుంటాం తెలుగు వాళ్ళం. అలా త్రికోటిని ముక్కోటిగా చేశారనమాట. ఈ ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం 2 పుట్టినాయని చెప్తారు. వైకుంఠ ఏకాదశి నాడే మనం పాలసముద్రం చిలికారు, పాలకడల్ని చిలికినప్పుడు హాలాహలము అమృతము పుట్టినాయి. ఈ రోజునే శివుడు హాలాహల భక్షణ చేశారట, ఆయన మింగేశారు కదా. ఆ తర్వాత అమృతం పుట్టింది. చాలా అత్యద్భుతమైన దినంగా దీన్ని చెప్తారు. ఈ వైకుంఠ ఏకాదశిని ప్రత్యేకమైన దినం. సంవత్సరం అంతా చేయలేని వాళ్ళు కూడా వైకుంఠ ఏకాదశి నాడు తప్పకుండా దేవాలయ దర్శనం, తర్వాత ఏమో అక్కడ ఏదైనా దీపం సమర్పించటం, చిన్నదైనా సరే ఒక దానం చేసుకోవటం, ఎంతో కొంత నియమంతో దానం చేయటం, ఆ తర్వాత ఉపవాసం చేయటం. ఇప్పుడు ఉపవాసాలు మన ఆరోగ్య రీత్యా కూడా మంచివే. తేలికపాటి ఆహారం తీసుకుంటే చక్కగా జఠరం బాగుంటుంది పొట్టకి. ఇప్పుడు నెలలో 2 ఏకాదశులు వస్తాయి, అమావాస్య పౌర్ణమి వస్తాయి కదా. ఈ 4 తిథుల నాడు ఉపవాసం చేస్తే అంటే తేలిగ్గా తినండి. మళ్ళీ దీనికి నియమం చెప్పాను కదా, దశమి నాటి రాత్రి అన్నం తినకూడదు, ద్వాదశి నాటి రాత్రి అన్నం తినకూడదు. జాగరణ చేయలేకపోయినా కూడా ఈ నియమాన్ని పాటిస్తే చాలా మటుకు హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. ఆహారం తగ్గించి తీసుకోవటం అంటే భోజనం మీద గనక దృష్టి ఉంటే భగవంతుడి మీద దృష్టి నిలవదు. దాన్ని తగ్గిస్తే భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం. అందుకని ఇది తగ్గించండి, దాని ముందుకు తీసుకెళ్ళండి. మనం ఎలాగైనా దేవుణ్ణి చేరాలి, భగవంతుడి సమీపానికి వెళ్ళాలంటే దీన్ని తగ్గించుకుని ఇప్పుడు మళ్ళీ ఏకాదశి నాడు వంట చేయడానికి, రకరకాల టిఫిన్ చేసుకోవడానికి ఏర్పాట్ల కోసం వెళ్ళొద్దు. తేలికపాటిది, సులువైనది. ఇందులో బాల వృద్ధులకి నియమం లేదు. చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు చేయలేని వాళ్ళకి ఏ నియమం, పూజ, దేవాలయ సందర్శనం, ఏదైనా మంచి మాట వినటం, దానం, ఇవి చేయించవచ్చు. పిల్లల్ని గుళ్ళోకి తీసుకెళ్లొచ్చు. పెద్దవాళ్ళు దేవాలయానికి వెళ్తారు, ఏ పురాణమో ఏ మంచి మాటో వింటారు. ఇవన్నీ కూడా మనకి ప్లస్ అవుతాయి. ఇంతకంటే చాలా విషయం తెలుసుకోవడానికి ఏం లేదు. భగవంతుడి సమీపంలో నివసించడానికి వలసిన 4 వాక్యాలు. నీకు ఎలా కుదిరితే అట్లా, అంతే. మొత్తం చేయగలిగి సమర్థంగా ఉన్నామా చేయటం, ఎంత మటుకు కుదిరితే అంత మటుకు చేయటం. విష్ణువాలయ సందర్శనం చాలా మంచిది ఈ రోజుల్లో. ఓకే. ఇప్పుడు మనకి ధనుర్మాసం ఇది కదా. ఇది అయిన తర్వాత ఇంకొక వారం 10 రోజులు తిరిగేసరికి 10 రోజులు కూడా తిరగకుండానే గోదా కళ్యాణం, తర్వాత సంక్రమణము వస్తుంది. ఇది ఎప్పుడు కనపడుతుంది మనకి? సూర్యుడు ముందు ధనురాశిలోకి ప్రవేశించి అక్కడి నుంచి మకరంలోకి వెళ్ళబోయే మధ్యలో వచ్చినదనమాట ఇది. ఈ సమయంలో ఇలా ఉపవాసం చేయటం కూడా ఆరోగ్య రీత్యా మంచిది. ఓకే. సూర్యోపాసనకి అనువైన కాలం ఇది. దీని తర్వాత వచ్చే పుష్యమాసం తర్వాత ఇంకొక 2 వారాల తర్వాత వచ్చే మాఘమాసం పూర్తిగా సూర్యమాసమే. సంక్రమణానికి రెండు అత్యద్భుత సంక్రమణాలు ఈ 2. సూర్యుడు ధనుసులోకి మారిన తర్వాతే మనం ధనుర్మాసం చేసుకుంటాం. అవునండి, అదే కదా మొదలు పెడతాం. అక్కడి నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు, మకర రాశిలోకి మకర సంక్రమణం అంటాం దాన్ని. మకర సంక్రమణం అప్పుడే మనం సంక్రాంతి పండుగ చేసుకుంటాం. అక్కడి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం కూడా మొదలవుతుంది. ఈ పుణ్యతిథులకి, రాబోయే పుణ్యతిథులకి అత్యద్భుతమైన సౌరమాసం, ఈ సూర్యమాసానికి ముందు వచ్చేటువంటి ఈ ఏకాదశిని ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతోటి నిర్వహించుకోవాలి. అవకాశం ఉన్నంత మటుకు ఏది చేయగలిగితే అది చేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది. ఓకే రమ్మ గారు, నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం